గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. మీడియా సమావేశ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలకప్ప ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని పలారం గ్రామంలో మడకశిర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈరలకప్ప మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పేద ఇంటిలో కూలీ కుటుంబంలో పుట్టి ప్రైవేట్ సంస్థలో టీచర్గా పనిచేసి మాజీ సర్పంచ్గా సమాజంలో తమ వంతు పేద ప్రజలకు సేవ చేస్తూ సామాన్య ప్రజానీకానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, అందువల్ల వైఎస్ఆర్సీపీ అధిష్టానం నన్ను గుర్తించి మడకశిర నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించారని, దాని నుంచి జగనన్న నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకొని తమ వంతు కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తమ అభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేశారు. నేను ప్రజలకు సేవ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ నామినేటెడ్ పోస్టులను పొందినాను. ఇళ్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తూ ప్రజలకు అంకిత భావంతో సేవ చేయాలనే ఆశతో నిరుపేద కుటుంబమైనటువంటి నాకు మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు సమన్వయకర్తగా ఈ మడకశిర నియోజకవర్గానికి నియమించడం జరిగింది. శాసనసభలో చట్టసభలో ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబమైనటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి నాకు చట్టసభలో అవకాశం కల్పించడానికి మంచి మనస్సుతో సమన్వయకర్తను నియమించినటువంటి జగనన్న సారికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి నిరుపేదమైనటువంటి చాలా అతి బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇటువంటి వారికి కూడా చట్టసభలో అవకాశం కల్పిస్తున్నటువంటి ధీరుడు, ధైర్యవంతుడు, మగవాడ యూరప్ అంటే కేవలం జగనన్న గారే. అందుకోసమే ఈ తాలూకాలో ఉన్నటువంటి 5 మండలాల్లో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల ముందు ఉండి ప్రజలకు మేలు చేస్తూ అప్పటికప్పుడే ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వాళ్లకు ఎల్లవేళగా అందుబాటులో ఉంటానని ఆశిస్తున్నాను. అదే క్రమంలో ఈ మడకశిర కరువు ప్రాంతమైనటువంటి మడకశిరలో పరిశ్రమలు లేవు, కూలీ దొరకడం కష్టం. అటువంటి తరుణంలో ముఖ్యంగా జగనన్న సార్ గారిని చేతులు జోడించి పరిశ్రమలు తీసుకొని వచ్చి ప్రతిరోజు 200-300 మందికి కూలీలు ఏర్పాటు చేసేదానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ మడకశిర ప్రాంతంలో ఎక్కువ మంది రైతాంగం, రైతులే కష్టపడి పనిచేసే వ్యక్తులు. అటువంటి వారిలో హంద్రీనీవ సృజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలను ఈ మడకశిర తాలూకాకు తీసుకొని వచ్చి రైతులకు మేలు చేయడానికి నా శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తానని ఆశిస్తున్నాను. ఈరోజు రైతే రాజు, రైతు లేకపోతే రాజ్యంలో మంచి వాతావరణం అనేది ఉండదు, రైతుకు కళ అనేది ఉండదు. ఈ ప్రకృతి వనరులు కానీ నిత్యావసర సరుకులు కానీ అందుబాటులో ఉండాలంటే తప్పకుండా ఈ కృష్ణా జలాలు తీసుకొని రావడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అదే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అన్నిటికీ కూడా తన శక్తి వంచన లేకుండా జగనన్న సార్ నుంచి అత్యధికమైనటువంటి కళాశాలలు కానీ వ్యయ ప్రయాసాలు వచ్చి వీటిని అన్నిటినీ సమకూరుస్తానని ఆశిస్తున్నాను.
ముఖ్యంగా మహిళలు కానీ యువకులు కానీ ఎన్నో నవరత్నాలు వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వచ్చి నేరుగా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఇంటిలో పేరు పేరున అర్హత కలిగినటువంటి వారందరికీ సంక్షేమ పథకాలు అందించినటువంటి మన మహోన్నత ముఖ్యమంత్రి గౌరవ జగనన్న గారి. అందుకోసమే ఈసారి ఖచ్చితంగా మహిళలు కానీ యువకులు కానీ విద్యావంతులు కానీ అందరూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని, మరలా జగనన్న గారిని ముఖ్యమంత్రి చేస్తానని నాకు ప్రగాఢమైనటువంటి సానుభూతి కలదు. ఖచ్చితంగా మేం జగనన్న గారి ప్రభుత్వం అధికారంలోకి రావడం సత్యం. అందుకోసమే ప్రజలు కూడా ఇళ్ళవేళలా ఈ సంక్షేమ పథకాలు మరలా అందరికీ సమకూర్చాలంటే, నిరంతరం ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మన జగనన్న గారిని ముఖ్యమంత్రి చేస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కులాల మతాలకు అతీతంగా వారి ఇంటి వద్దకే చేకూరుస్తారని ఆశిస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.